వేసవి సెలవులకు వృధా చేయకుండా పిల్లలు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది చక్కటి అవకాశమని ప్రముఖ ఉపాధ్యాయుడు శ్రీ మహాలక్ష్మి రాజ్ కుమార్ తెలిపారు. డ్రాయింగ్ మరియు పెయింటింగ్ వంటి కళలు పిల్లలలో ఏకాగ్రతను, సృజనాత్మక ఆలోచన విధానాన్ని పెంపొందిస్తాయని చెప్పారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆనందనగర్ కాలనీలో ప్రముఖ ఉపాధ్యాయుడు శ్రీ మహాలక్ష్మి రాజ్ కుమార్ గత 10 సంవత్సరాలుగా వేసవి శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఇక్కడ చిన్నారులు డ్రాయింగ్, చేతివ్రాత, పెయింటింగ్, మ్యూజిక్ అంశాలలో శిక్షణ పొందుతూ తమ అంతర్గత ప్రతిభను పెంపొందించుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ఉపాధ్యాయుడు శ్రీ మహాలక్ష్మి రాజ్ కుమార్ మాట్లాడుతూ వేసవి సెలవులను వృధా చేయకుండా పిల్లలు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది చక్కటి అవకాశమని, అందమైన చేతిరాత ద్వారా పరీక్షల సమయంలో సమయాన్ని ఆదా చేసుకోవచ్చని అన్నారు. అలాగే జవాబులను స్పష్టంగా రాయడానికి వీలుంటుందని, డ్రాయింగ్, పెయింటింగ్ వంటి కళలు పిల్లలలో ఏకాగ్రతను, సృజనాత్మక ఆలోచన విధానాన్ని పెంపొందిస్తాయన్నారు. సంగీతం నేర్చుకోవడం వల్ల పిల్లలకు మానసిక ప్రశాంతతతో పాటు ఉల్లాసం లభిస్తుందని చెప్పారు. చిన్నారులు ఈ శిబిరాల్లో క్రమం తప్పకుండా పాల్గొనడం ద్వారా తమలోని ప్రతిభకు పదును పెట్టుకోవడమే కాకుండా ఎన్నో అద్భుతమైన కళాఖండాలను రూపొందిస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నారని చెప్పారు. నేను టీచర్ జాబ్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం వేసవి కాలంలో పిల్లలకి వారిలో దాగున్న టాలెంట్ అంటే చిత్రలేఖనము, చేతివ్రాత మరియు అలాగే టెక్స్ట్ బుక్ రీడింగ్ స్కిల్స్ పిల్లలకి ఎక్కువ నేర్పిస్తుంటాం. ఈ సమ్మర్ క్యాంప్ అంటే ఏంది, వేసవి కాలంలో పిల్లలు బయట తిరగకుండా తల్లిదండ్రులు ఇలాంటి మంచి కార్యక్రమం ఏదైతే ఉందో సెలెక్ట్ చేసుకొని వారిలో దాగున్న టాలెంట్ని మరుగున పడిపోకుండా ఉండాలని వాళ్ళని ఇలాంటి శిక్షణ శిబిరాలకు తీసుకొస్తే మంచి శిక్షణ ద్వారా వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇస్తుంటాము. మా పిల్లలు చాలా అద్భుతంగా రాస్తారు. మా పిల్లలు ఒక 10 మెంబర్స్ ఉన్నారు. BFA ఫైన్ ఆర్ట్ చేస్తున్నారు. నా దగ్గర శిక్షణ తీసుకున్నారు. వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం TTC వాళ్ళకు కూడా నేను ట్రైనింగ్ ఇస్తాను. అలాగే రీసెంట్గా లాస్ట్ 4 months బ్యాక్ వెంకయ్య నాయుడు గారి ఒకటి పెయింటింగ్ కాంపిటీషన్ ఉంది, డ్రాయింగ్ కాంపిటీషన్ హైదరాబాద్లో జూబ్లీస్లో. దాంట్లో మా చిన్నారులు ఇద్దరు, ఒక అమ్మాయి 5th క్లాసు, ఒక అమ్మాయి 9th క్లాసు, సార్ని ముందులు కూర్చోబెట్టి 10 నిమిషాలు వారి బొమ్మ వేసి ఇచ్చారు. సార్ దానికి చాలా మెచ్చుకొని వారికి తగిన బహుమతులు కూడా అందజేశారు. అలాగే తల్లిదండ్రులు ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే సెలెక్ట్ చేసుకొని పిల్లలకు మంచి భవిష్యత్తు కోసము ఇంకా ఏమైనా వాళ్ళలో దాగి ఉన్న కళకి పదును పెడితే మంచిగా ఉండదు నా ఉద్దేశం. అలాగే పిల్లలకి ఇక్కడ నేను టెక్స్ట్ బుక్ రీడింగ్ కూడా నేర్పిస్తాను. అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీషు సబ్జెక్ట్ ఉంటాయి కదా, ఈ 3 భాషల్లో కూడా పిల్లలకు అవలీలగా చదవటం. అంటే ఉన్న పిల్లలకి ఏంటంటే హిందీ చదవలేకపోతారు, ఇంగ్లీష్లో కొన్ని కూడా స్పీడ్గా చదవలేకపోతారు. ఆ విషయంలో నేను కొన్ని స్కిల్స్ గత 10 సంవత్సరాలుగా నేను శిక్షణ ఇస్తున్నాను పిల్లలకి. ప్రతి సంవత్సరం ఇస్తున్నాను. ఉదయం సాయంత్రం కూడా పిల్లలు మంచిగా పాల్గొంటారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు. సమ్మర్ క్యాంప్లో భాగంగా మా పిల్లలు రాజ్ కుమార్ సార్ దగ్గర జాయిన్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా పిల్లల్లో ఉన్న నైపుణ్యం, ముఖ్యంగా వారి యొక్క చేతి వ్రాత, అదేవిధంగా ఆర్ట్ స్కిల్, ఆ స్కిల్లో భాగంగా ఏ విధంగా ఆర్ట్ చేయాలి, ఏ విధంగా ఆ మెలకువలు, దానిలో టెక్నిక్స్ కానీ చేయడం, షేడింగ్ చేయడము. సో దానివల్ల వాళ్ళు వేసే పిక్చర్ కానీ, వాళ్ళు వేసే ఆ యొక్క డ్రాయింగ్ కానీ ఒక రూపాన్ని తీసుకొచ్చే విధంగా సార్ టెక్నిక్స్ చాలా అద్భుతంగా నేర్పిస్తున్నారు. సో దీనివల్ల పిల్లల్లో మానసిక ఉల్లాసంతో పాటుగా వారు మంచి ఇంకా వారి యొక్క క్రియేటివ్ లెర్నింగ్తో పాటు వారిలో ఉన్న సృజనాత్మకతను బయటికి వెలికి తీసి, అదేవిధంగా వారి యొక్క క్రియేటివిటీని బయటపెట్టి వారి కొత్త ఆలోచనల్ని వారి ఒక బొమ్మ రూపంలో కానీ లేదా చిత్రలేఖన రూపంలో కానీ వ్యక్తపరచడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం నేర్చుకోవడం వల్ల పిల్లలు భవిష్యత్తులో రాష్ట్ర స్థాయిలో కానీ లేదా జాతీయ స్థాయిలో కానీ లేదా మన జిల్లా స్థాయిలో కానీ ఏమైనా ప్రోగ్రామ్స్ ఉన్నట్టయితే అందులో పాల్గొని చాలా చక్కగా చేయడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. కాబట్టి పేరెంట్స్ పిల్లల్లో అటువంటి టాలెంట్స్, చిత్రలేఖనం కానీ లేదా వారిలో ఉన్న క్రియేటివిటీ లెర్నింగ్ ఏదైనా మీరు కనుక చూసినట్లయితే ఇటువంటి మన మాస్టర్స్ దగ్గర పంపడం వల్ల వారిలో ఇంకా ప్రొఫెషనల్గా తయారవుతారని చెప్పేసి ఈ యొక్క సిటీ కేబుల్ నల్గొండ ద్వారా తెలియజేస్తున్నాను. My name is Manu. I am studying 4th class. I joined summer camp for writing. I learned 3 languages.
that is calculations, handwritings, arts. So many I learned. I am so happy. I was very happy. Thank you, sir. Miss Vaishnavi, I am studying 7th standard. I came here to learn perfect English and handwriting, and I want to learn all subjects and score more marks in all exams. Top 1 in my class. Thank you. I am Srita. I am 8th standard. I came here to learn drawing, handwriting. Skills sir guides us in drawing, handwriting, languages, basics, and I want to score in my class top first. I have come here to learn handwriting, calligraphy and drawing from Rajkumar sir. Sir teaches us in a very good manner. If anyone is not learning properly, sir goes to them properly and sir makes sure that they are learning. I have learned drawing perfectly. Thank you.